వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ల పోస్టులు భర్తీ చేస్తున్నట్లు కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరసింహ నాయక్ తెలిపారు. కోర్టు వివాదంలో ఉన్న కారణంగా కొన్నాళ్ల పాటు జాప్యం జరిగిందని వెల్లడించారు. 185 మంది మల్టీపర్పస్ హెల్త్ వర్కర్లకు పోస్టింగ్ ఆర్డర్లు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. మెరిట్ ఆధారంగా న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను పరిగణలోకి తీసుకొని ఉన్నతాధికారులకు నివేదించి వారి ఆదేశాల ప్రకారమే ఈ పోస్టులు ఇస్తున్నామని స్పష్టం చేశారు. కాకినాడలో మనకి 185 మంది ఎంపీహెచ్ఏ మేల్ పేషెంట్స్ కండిషనల్ అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది ఎస్టల్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ లో. మనకి ఈ కోర్టు కేసెస్ లో 2002లో ఎంపీహెచ్ఏ మేల్ అభ్యర్థులు మనకి ఎంట్రన్స్ రాయడం జరిగింది. దాంట్లో కోర్టు ఆర్డర్స్ ప్రకారం మనకి డిఫరెంట్ చాలా సార్లు 2-3 సార్లు మనకి మెరిట్ ఆర్డర్ రివైజ్ చేయడం జరిగింది. ఈ మెరిట్ ఆర్డర్ లో కొంతమంది బయటకు వెళ్ళిపోవడం జరిగింది, మళ్ళీ రీఇన్స్టేట్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే మనకి కొంతమంది ఎవరైతే ఓపెన్ కేటగిరీలో 69 మార్క్స్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా అంటే 69 మార్క్స్ వాళ్ళతో పనిచేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ వారి ఉత్తర్వుల ప్రకారం, అలాగనే మనకి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, అలానే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఉత్తర్వులు, అలానే కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారం మనము ఈ 185 మెంబర్స్ని మనము ఎస్టల్ ఈస్ట్ గోదావరిలో ఎంపీహెచ్ఏ మేల్స్కి కండిషనల్ అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎంపీహెచ్ఏ మేల్స్గా అందరికీ కూడా మనకి ఎస్టల్ ఉన్న వేకెన్సీస్ అన్నింటిలో కూడా ఫిల్ చేయడం జరిగింది.